హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఏం చెప్పబోతున్నాను అంటే మెయిన్గా టూ సైడ్స్ ఎపిసోడ్ 6 ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అన్న దాని గురించి చెప్పబోతున్నా. అండ్ టూ సైడ్స్ ఎందుకు ల్యాగ్గా ఉంది అండ్ కొంచెం సోదైతే ఎక్కువ ఉంది అని చెప్పి నేనైతే ఫీల్ అయ్యా. మరి మీలో ఎంతమంది ఫీల్ అయ్యారు అన్నది మీరు చెప్పండి. అండ్ కొంచెం నాకైతే ఎందుకో దాని గురించి వీడియో చేయాలి అని అనుకుంటున్నా, కానీ అంతగా చేయాలి, వీడియో అప్లోడ్ చేయాలి అన్న థింగ్ అయితే రావడం లేదు. ఎందుకు రాలేదో నాకు ఈరోజు వరకు అర్థం అవ్వలేదు. కానీ బలవంతంగా నా మైండ్ నేనే ఎక్స్క్యూజ్ మీ నా మైండ్ని నేనే చాలా అంటే చాలా ప్రెజర్ పెట్టుకొని అలాగే ఇంకా వీడియో చేసి మన వ్యూవర్స్కి అసలు ఏంటి పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి చెప్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నా. మరి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చకపోతే నేనేమైతే మిమ్మల్ని అయితే ఏమన్నా, ఎందుకంటే యాజ్ ఏ ఆడియన్గా నేను వెబ్ సిరీస్ అయితే చూసా. వెబ్ సిరీస్ ఎపిసోడ్ 5 అయితే చూసిన తర్వాత నాకు అనిపించింది, నిజంగా నన్ను పెచ్చనా కొడుకుని చేస్తుందా, లేదనంటే చూసే వాళ్ళందరినీ పెచ్చోళ్ళు అలాగే ఫీల్ అవుతున్నామా అన్నది నాకైతే అర్థం అవుతాయి. కానీ అమ్మాయి పర్స్పెక్టివ్లో అసలు అమ్మాయి పర్స్పెక్టివ్లోనే అది కరెక్టో కాదో తెలియడం లేదే. ఇంకా అమ్మాయి పర్స్పెక్టివ్ గురించి ఏం ఆలోచిస్తాం? మరి అంత కన్ఫ్యూజ్డ్గా ఎవరో 5th ఎపిసోడ్ వరకు వచ్చేసిన తర్వాత కూడా ఎలాగైతే ఎపిసోడ్స్ అనేది రిలీజ్ చేయారని నాకైతే తెలుసు. ఇంతకీ వర్ష వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే అమ్మాయి డేట్కి వెళ్ళింది కదా, అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే వాడు అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఉండి ఇది మా ఫ్రెండ్ది అని చెప్తున్నప్పుడు వీళ్ళు చెప్పే సోషల్ అవేర్నెస్, ఇలా రేప్ జరుగుతుంది, రేప్స్ ఎలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఇలా ఉంటుంది పరిస్థితి అని చెప్తున్నప్పుడు ఓకే, గుడ్, మీరు సోషల్ అవేర్నెస్గా బాగానే చెప్తున్నారు. కానీ మరి మీరు చేసే పనులు ఏంటో నాకు అర్థం అవ్వలేదు. వెబ్ సిరీస్లో తనేమో మందు తాగేస్తూ ఉంటుంది, ఆడేమో అలా చూస్తూ ఉంటాడు, మళ్ళీ డబుల్గా మీనింగ్గా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఇది కరెక్టేనా? ఏమో నాకైతే అర్థం అవ్వలేదు. మళ్ళీ ఆ కాల్ బాయ్ అన్న వాడికి డబ్బులు ఇస్తాను అని చెప్తే వాడు డబ్బులు ఇసిరేసి పారిపోతాడు. ఇసిరేసి వెళ్ళిపోతాడు లాస్ట్లో. నిజంగా అనిపించింది, మీ అందరికి డబ్బులు ఎక్కువైపోయినాయా, లేదనంటే ఎందుకు ఇవ్వడం? మళ్ళీ నువ్వే కదా ఏరుకున్నావు, ఎందుకు? లాజిక్ లెస్. వద్దు అని అంటే సరిపోద్ది కదా, ఇచ్చి మళ్ళీ అడి ఇసిరేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత రోజు కలవడం, మళ్ళీ ఫోన్ గురించి ఇదంతా ఏదో అసలు స్క్రిప్ట్ రాసిన అసలు తనాలి అసలు ముందు చెప్పాలంటే. ఇలాంటి వెబ్ సిరీస్కి రివ్యూ ఇస్తున్నాను చూసారా, నన్ను కూడా కొట్టాలి. ఎందుకంటే ఇలాంటి ఘోరమైన వెబ్ సిరీస్, ఎంత రొట్ట అంటే మామూలు రొట్ట కాదు. నిజంగా నా గర్ల్ ఫ్రెండే ఇలాంటి వెబ్ సిరీస్ చూస్తుందంటే మాత్రం కన్ఫర్మ్ గురేసుకుని చచ్చిపోద్ది, కన్ఫర్మ్. ఎందుకంటే అక్కడ కంటెంట్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటి అన్నది ముందు యాజ్ ఎ ఉమెన్కి అర్థం అవ్వాలి కదా. ఉమెన్గా పక్కన పెట్టండి, నాకే అర్థం అవడం లేదురా బాబు అని అంటే మరి ఇంకెవరికి అర్థమవుతుంది? నేనే కాదు, ఇలాగే చాలామంది ఆడియన్స్కి అయితే ఉంది కదా. నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అని అంటే ఏదో ఫోన్ ఎందుకు అంత హైలైట్ చేసి ఇచ్చాడు నాకు లాస్ట్లో అర్థం అవ్వలేదు. బేసిక్గా నేను ఏంటంటే 2.2xలో పెట్టి చూసా, అందుకు నాకు పర్లే. కొన్ని డైలాగులు మిస్ అవుతానేమో అని చెప్పి 1.5xలో పెట్టి కూడా చూసా, 1xలో పెట్టి కూడా చూసా డార్లింగ్స్. నిజం చెప్తున్నా కదా, 1xలో పెట్టి చూసినా కానీ నాకైతే అంతగా ఏదో నో వర్డ్స్, నిజంగా మాటలు లేవు. నాకైతే మాటలు రావడం లేదు. మాట్లాడుకోవడం లేవని అంటారు కదా సినిమాల్లో డైలాగులాగా, ఇక్కడ కూడా అంతే, మాటలు రావడం లేదు. కానీ ఈ అబ్బాయి ఎవరైతే ఫ్రెండ్ వాళ్ళ లవర్ అయితే ఉన్నాడో, అబ్బాయిలో వాయిస్ ఇంటెన్స్ అనేది చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఆ అబ్బాయి ఫేస్కి అబ్బాయి వాయిస్కి అసలు చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. మరి మీరు అలా ఫీల్ అయ్యారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే అలా ఫీల్ అయ్యాను. ఇంకొక ఫస్ట్ హీరో ఎవరైతే ఉన్నారో తనైతే అసలు ఎందుకు నవ్వుతాడు, ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్ పెడతాడు, అసలు ఎక్స్ప్రెషన్ ఎందుకు అలా పలుకుతున్నాడు? ఆ అమ్మాయి వర్ష కూడా అలాగే పెడుతుంది, అలాగే పెడుతున్నాడు. నాకు అనిపించింది నిబ్బి స్టోరీలా ఉన్నాయి ఇదేంట్రా బాబు అని అనిపించింది. నేను రాంగ్ అయితే మీరు నన్ను వేసుకోండి, ప్రాబ్లం లేదు, నాకేం ప్రాబ్లం లేదు. అట్లీస్ట్ తెలుస్తుంది కదా నా ఒపీనియన్ బాగుందా. నా ఒపీనియనే కాదు, ఇంకా చాలామంది ఒపీనియన్ ఇలాగే ఉంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. కంప్లీట్గా వీడియోని వాచ్ చేస్తున్నది థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటంటే రోజుకి వ్యూస్ చూస్తుంటే ఫస్ట్ 11 lakhs, తర్వాత 6 lakhs, తర్వాత 7 lakhs, తర్వాత 3 lakhs, మొన్న 4 lakhs.
అలా ఉంటుంది. వెబ్ సిరీస్ రొట్టగా ఉన్నప్పుడు ఎవడో చూడ్డు. దాని గురించి రివ్యూ ఇచ్చినా కానీ ఏమీ ఉండదు. వ్యూవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్, నాకు ఎంటర్‌టైన్‌మెంట్. ఒక కైండ్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అంటారు కదా! రిలాక్స్‌గా ఉంటది. నిజంగా. నిజం చెప్పాలంటే ఈ 2 పార్ట్స్ వాళ్ళైతే తాగేసిన తర్వాత లాస్ట్‌లో ఇంకో డైలాగ్ ఏంటంటే, "నువ్వు తాగేసిన తర్వాత ఇంటికొచ్చి కట్టెని కప్పుకొని పడుకున్నావు" అనంటే, "నువ్వు ఉండేది ఎంత? కట్టెనేమో ఎంత? ఎలా లాగేసావు కట్టెని?" లాజిక్‌లెస్ పాయింటే కదా! అట్‌లీస్ట్ కొంచెం లాజిక్ అన్నా పెట్టండి. కొంచెం ఒకవేళ ఇదే గాని వ్యూ వాళ్ళు చూస్తున్నారు అనంటే, నేనైతే వాళ్ళకి గూడా చెప్తా, కొంచెం లాజిక్ అయితే తప్పింది. కొంచెం లాజిక్‌ని అయితే మార్చుకోండి. అండ్ స్క్రిప్ట్ రైటింగ్ కూడా బాలేదు. కొంచెం మార్చాలి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అన్నది క్లియర్ కట్‌గా ఆడియన్స్‌కి తెలియాలి. అంతేగాని ఉత్తినే ఇలాగా చేస్తే అయితే మాత్రం బాగోదని నేనైతే ఫీల్ అవుతున్నా. యాజ్ ఏ సబ్స్క్రైబర్స్ ఆఫ్ టిప్స్ అండ్ అప్డేట్స్ మీరు కూడా ఫీల్ అవుతున్నారని నాకు అర్థమైంది. ఇంకేమంటాం? నథింగ్ టు సే, అంతే. ఈ విధంగా అయితే ఎపిసోడ్ 5 అయితే ఉంది. ఎపిసోడ్ 4 గురించి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మాట్లాడా. కొంతమంది ఏమన్నారంటే, "చెప్పు భయ్యా నువ్వు చెప్పు. ఏంగా చెప్తున్నావో చెప్పు చెప్పు" అని కామెంట్స్, పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే పెట్టారు. నేనైతే దాన్ని కూడా పాజిటివ్‌గా తీసుకున్నా. ఏందనంటే బావుంటది. కొన్ని కొన్ని నెగెటివ్ కామెంట్స్ వింటున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తది. కానీ ఈ వెబ్ సిరీస్ ఏదైతే 2 సైడ్స్ ఉందో దాంట్లో మేజర్‌గా ప్లస్ ఉన్నది ఏంటనంటే మ్యూజిక్. కొన్ని కొన్ని సీన్స్‌లో బిర్యానీ తింటున్నప్పుడైతే వాడు అలా చూస్తున్నాడని చెప్పి బిర్యానీ తినేసి ఇంటికెళ్ళిన తర్వాత 3 పెగ్గులకి అవుట్ అయిపోయినప్పుడు మరి నువ్వు ఎందుకు మందు తాగావు? లాజిక్ లేదు కదా! నువ్వు 3 పెగ్గులకి అవుట్ అయిపోయినప్పుడు ఎందుకు తాగావు? నీ స్టామినా తక్కువని అన్నప్పుడు ఎందుకు తాగేసావు? పైగా ఎంత కామెడీ ఏంటనంటే ఎవరైతే సర్వ్ చేస్తారో కదా వాడితో పెగ్గ తాగుతది. నిజంగా ఎంత కామెడీ అంటే నాకు బుర్ర పిచ్చెక్కిపోయింది. అసలు ఈ అమ్మాయి ఏం చెప్పాలనుకుంటుంది? అసలు ఏం ప్రమోట్ చేస్తుంది? ఒక సైడ్ ఏమో పాజిటివ్‌నెస్ ప్రమోట్ చేస్తున్నారు. ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని చెప్పి. ఇంకో సైడ్ ఏమో వీళ్ళు అలా తాగేస్తూ ఇలాగ ఏం చెప్పాలనుకుంటున్నారో అన్నది అర్థం అవ్వలే. అండ్ ఇంకోటేంటనంటే ఇంకోటి మేజర్‌గా ఇప్పుడు ఎవరైనా వెబ్ సీరీస్ తెలియనోళ్ళు చూసారనుకో, అక్కడేదో బ్రాండ్ కనపడుతుందని చెప్పి ఆ బ్రాండ్ తాగితే మినిమమ్ ఎడిటింగ్ కూడా కొంచెం ప్రాబ్లమాటిక్‌గానే ఉంది. కొంచెం అది రెక్టిఫై చేసుకుంటే బావుంటదని నేనైతే అనుకుంటున్నాను. యాస్ ఏ ఆడియన్స్ ఆఫ్ టిప్స్ అండ్ అప్డేట్స్ మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు కామెంట్ సెక్షన్‌లో. ఎందుకంటే అప్పుడు అట్‌లీస్ట్ కంపెనీకి అయితే తెలుస్తది. అండ్ 2 సైడ్స్ ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో వాడికి కూడా తెలుస్తది అని నేనైతే అనుకుంటున్నా. అంటే ఇక్కడ ఎక్కడ డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా అయితే మాట్లాడడం లేదు గైస్. జస్ట్ నా ఒపీనియన్ అయితే షేర్ చేస్తున్నా అంతే. నథింగ్ పర్సనల్. ఈ విధంగా అయితే ఎపిసోడ్ 5 అయితే రిలీజ్ అయింది. అందరూ చూసారు. మంచిగా వ్యూస్ ఇచ్చారు. చాలా అంటే చాలా రచ్చ రచ్చ చేశారు. మరి ఇప్పుడు ఎపిసోడ్ 6 ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అన్న దాని గురించి అయితే తెలుసుకుందాం. ఎపిసోడ్ 6 వచ్చేసి మనకి 15th సెప్టెంబర్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. కన్ఫర్మ్ అంటే 200% కన్ఫర్మ్. ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం కన్ఫర్మ్‌గా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే వీడియో పెడుతున్నా. మీరు చూడాలని ఇన్ఫర్మేషన్ కావాలని అంటే చూసుకోండి. లేదనంటే లేదు. ఓకేనా? నేనైతే మాత్రం పెద్దగా ఎక్కువ డిస్కస్ చేయాలని అనుకోవడం లేదు. ఓకేనా? సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మొన్న లైవ్‌కి వచ్చాను. చాలా తక్కువ మందే కనపడ్డారు. మరి నెక్స్ట్ టైం మళ్ళీ 16థ్‌న మళ్ళీ లైవ్‌కి వస్తా. 16థ్‌న గానీ, 14థ్‌న గానీ, 17థ్‌న గానీ వస్తా. అప్పుడు మళ్ళీ కలుసుకుందాం అందరం. సీ అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు టిప్స్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ద గివ్ అవే. గివ్ అవే గురించి మర్చిపోయాను అనుకోద్దు. గివ్ అవే కూడా పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.